కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల మైసమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి మైసమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ప్రతిరోజు ఒక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వ తీరు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయాలని, లేదంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సత్తా చూపుతామని హెచ్చరించారు. జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా లక్ష్య సాధన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా రోడ్డున ఎక్కి బోనాల పండుగ ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా మా సమస్యలు పరిష్కారం లేదు. పాలన మారినా, పాలకులు మారినా మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా స్వయంగా అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చించిన మీరు ప్రభుత్వం ప్రతిస్పందించుకోవడం అనేది ఒక దురదృష్టకరం. ఇంతమంది మహిళా ఉద్యోగులు సైతం ఈరోజు నడి బొడ్డున ఈ మైసమ్మ తల్లి సాక్షిగా, పోలరమ్మ సాక్షిగా, పోతరాజు సాక్షిగా ఈరోజు బోనాలు ఎత్తినాం. ఈ బోనాలు ఎత్తినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పుడు క్యాబినెట్లో మా సమస్యలపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మందికి విద్య అందడం లేదు. మరి రాబోయే